హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్స్టైల్లో పెరిగే పిల్లలకు వన్ ఆఫ్ ద హెల్దీ స్నాక్ రెసిపీ ఉలవ గుగ్గిళ్ళను సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఇవి ఉలవలండి. ఇవి మనకు అన్ని షాపులలో అవైలబుల్గా ఉంటాయి. బ్లాక్ ఉలవలు కూడా ఉంటాయి, వీటిలో రకాలు కూడా ఉంటాయండి. మా రాయలసీమ సైడ్ అయితే ఈ ఉలవలు ఎక్కువగా మాకు లభిస్తూ ఉంటాయి. వీటిని ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 కప్పుమైన ఉలవలను తీసుకొని చక్కగా సెరిగి గాలించుకొని నానబెట్టుకోవాలండి. వీటిలో ఇసుక అనేది ఎక్కువగా ఉంటుంది. సో సెరిగి గాలించుకొని ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్నామంటే తొందరగా ఉడికిపోతాయి. అంత టైం లేకపోతే 5 to 6 అవర్స్ అయినా నానబెట్టేసుకోవచ్చు. నేనైతే కుక్కర్లో ఏమీ వేయలేదండి, గిన్నెలో ఉడికించుతున్నాను. నానబెట్టిన వాటర్తో సహా ఇంకొన్ని ఎక్స్ట్రా వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి. నానిన వాటర్లో కూడా మనకు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ వాటర్ని వంపేయకుండా అలాగే ఆ వాటర్తోనే ఉడికించుకోండి. స్టవ్ పైన పెట్టేసేసి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచేయండి. లో ఫ్లేమ్లోకి టర్న్ చేయొద్దు. హై ఫ్లేమ్లో ఉంచేసేసి మూత పెట్టేసి కనీసం 15 to 20 minutes ఉడుకుతాయండి. కుక్కర్లో అయితే 5-6 విజిల్స్ వస్తే సరిపోతుంది. మన చేతికి పట్టుకుంటే చక్కగా మెత్తగా అయిపోవాలి. ఆ విధంగా ఉడికించుకోవాలి. సాల్ట్ ఏమీ వేయొద్దండి, సాల్ట్ వేస్తే తొందరగా ఉడకవు. ఫైనల్ స్టేజీలో ఉన్నప్పుడు చివరిన సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ వేసేసి జస్ట్ ఒక 5 minutes అలా ఉంచేసామంటే సాల్ట్ అనేది గుగ్గిళ్ళకు చక్కగా పడుతుందనమాట. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట. మనం చేతితో పట్టుకుంటే మెత్తగా అయ్యే విధంగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇందులోని వాటర్ని అంతా పక్కకు పంపేసుకోవాలి. ఇది ఉలవ కట్టు అండి. ఈ ఉలవ కట్టుతో ఉలవ చారు కూడా చేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. పెరిగే పిల్లలకు ఇది వన్ ఆఫ్ ద టానిక్ లాగా కూడా మనకు పనిచేస్తుందండి. మెయిన్గా లేడీస్కి అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఉలవ గుగ్గిళ్ళకి ఇప్పుడు పోపును పెడదాము. స్టవ్ పైన వెడల్పాటి గిన్నె పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పోపు దినుసుల్ని, కట్ చేసిన ఉల్లి ముక్కల్ని, 4 పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే 2 రెమ్మల కరివేపాకు ఆకుల్ని వేసుకొని పోపునంతా దోరగా వేగనివ్వాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసామంటే తొందరగా వేగిపోతుంది. ఈ ఉలవలు ఏంటంటే ఎక్కువగా ఆకలిని పెంచుతాయండి. మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించడానికి కూడా ఉలవలు ఎంతగానో మనకు సహాయపడుతూ ఉంటాయి. మూత్ర విసర్జన ధారాళంగా నిరాటకంగా రావడానికి కూడా ఇవి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. వీటిలో ప్రోటీన్స్, ఐరన్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయండి. ఆడవారికి అయితే కనుక ప్రసవం సమయంలో, ప్రసవానంతరం గర్భాశయంలో మిగిలిపోయిన మైల సంబంధ రక్తం బయటికి రావడానికి ఉలవలు ఎక్కువగా ఆడవారికి పెడుతూ ఉంటారండి డెలివరీ తర్వాత. అలా కూడా ఆడవారికి చక్కగా ఉపయోగపడతాయి. పిల్లలకైతే వన్ ఆఫ్ ద హెల్దీ స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చు. తర్వాత అంతా వేగిన తర్వాత ఉడికించుకున్న ఉలవలను వేసేసుకొని చక్కగా కలియదిప్పేసేసి 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకొద్దిగా పుల్లగా కావాలంటే కాస్తంత లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటాయండి. నేనైతే యాడ్ చేయలేదు. ఇది వన్ ఆఫ్ ద హెల్దీ స్నాక్ రెసిపీ అండి. సాయంత్రం పూట చాలా బాగా ఉంటాయన్నమాట తినడానికి. కానీ సాయంత్రం పూట తిన్నామంటే చక్కగా అరుగుదల కూడా ఉంటాయన్నమాట. మనకి ఎక్కువగా ఆకలి వేయనీయకుండా చేస్తాయి. అధిక బరువును తగ్గించుకోవడానికి కూడా ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయండి. మరి మీకు నేను చేసిన ఈ ఉలవ గుగ్గిళ్ళు రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీక్లీ వన్స్ ఏంటంటే ఉలవ గుగ్గిళ్ళు కానీ ఉలవ చారు కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంటే హెల్త్ పరంగా చాలా మంచిదండి. సో అప్పుడప్పుడు నేను ఇలా ట్రై చేస్తూ ఉంటాను. More of videos కోసం once again do subscribe. Thanks to watch this video.